ధర్మకర్తగా నా విధి నిర్వహణను సక్రమంగాను విశ్వాసపాత్రంగాను నా శక్తివంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను ఆలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలమని దేవునిపై ప్రమాణం చేసి నాకు తెలిసినటువంటి లేక నా ఆమోదములకు చేయబడిన ఏ విషయంలో గాని ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని పరోక్షం గాని ప్రత్యక్షం గాని తెలియజేయట గాని చెప్పుట గాని చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. కూడా శాలతో సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చైర్మన్ గారు మహిళా అధ్యక్షురాలు సమర్థక్క గారు కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు మల్లిపల్లి సుధీరన్న గారికి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియాలి గట్టిగా. అలాగే వజ్రేషన్న గారికి కూడా సన్మానం జరుగుతూ ఉన్నది. ధన్యవాదాలన్నా. అలాగే డి బ్లాక్ అధ్యక్షుడు చైర్మన్ గారికి అందరూ కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలియాల్సింది కోరుతా ఉన్నాం. అలాగే మహేష్ అన్న గారికి డైరెక్టర్ గారు, అలాగే మాజీ మేయర్ చరచంద్ర అన్న గారికి, అలాగే దుర్గా గారు మన మహిళా అధ్యక్షురాలు లక్ష్మక్క గారికి డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిప్యూటీ మేయర్ గారికి పరమేశ్వర్ సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రశాంత్ గారు దర్గా దయాకర్ రెడ్డి గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మణ్ అలాగే నవీన్ అన్న కార్పొరేటర్ నవీన్ అన్నకి అందరు అలాగే నవీన్ రెడ్డి గారికి కూడా, అలాగే కృష్ణగౌడ్ గారికి, అలాగే అంజిరెడ్డి గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వగ్గూరి పరమేశ్వర్ గారికి నూతనంగా సత్యనారాయణంగా ఆయనకు సన్మానిస్తూ ఉన్నారు. అలాగే దుర్గా గారికి క్షాపం. ఇక్కడ ఉన్న అటెండర్ గారు ఎవరైతే ఉంటే ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అర్చకులు కూడా ముందుకు రావాలి, మీకు కూడా సన్మానం ఉంటుంది. ఇప్పుడు భాస్కర్ గారికి, సింగిరెడ్డి సింగం లక్ష్మణ్ గారికి, అక్షయ్ సుధీరన్ అర్చకులు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమర్ సింగ్ గారు అర్చకులకి సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీను నాయక్ గారికి, మన మాజీ గౌరవ డిప్యూటీ మేయర్ గారు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే సుధీరన్న గారికి, సుధీరన్న గారికి, మాజీ మేయర్ అమర్ సింగ్ గారికి, మహిళా జిల్లా అధ్యక్షురాలు గారికి, మహేష్ అన్న గారికి, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్కి, దర్గా దయాకర్ గారికి, కార్పొరేటర్లకు, సీనియర్ లీడర్లకు, ముందటున్న మిత్రులకు, ప్రజలందరికీ, భక్తులందరికీ నా ఉదయంతో నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించిన వజ్రేష్ అన్నకి,
సూర్యునికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ టెంపుల్ కోసం నేను 24 గంటలు పనిచేస్తానని నేను దేవుని మీద ప్రమాణం చేసి మాటిస్తున్నాను. నా శక్తి మంచి నాకు మొత్తం 50% టైంని, నాకున్న టైంలో 50% టైంని ఈ గుడి కోసం కష్టపడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. మన మేడ్చల్ కాన్స్టెన్సీలో మేడిపల్లి మండలంలో మన వీరాంజనేయ స్వామి గుడి ఏదైతే ఆలయ కమిటీ పూర్తి నిర్మాణం ఈరోజు జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కమిటీలో ఎన్నుకున్న రామరెడ్డి గారికి, అలాగే మన ఏదైతే సభ్యులైన చైర్మన్గా రామరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే సభ్యులుగా పరమేష్ గారు, భాస్కర్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే ప్రశాంత్ గారు, శ్రీను గారు, అలాగే దుర్గా మేడం గారు కూడా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే కమిటీ ముందుకొచ్చిర్రో ఈ ఆలయాన్ని నిర్మిస్తామనేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరికీ స్వాగతిస్తూ మన స్టేట్లోనే మన హైవేలో ఉంది కనుక ఈ గుడి, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గుడిని గొప్పగా నిర్మించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అంతకుముందుకు సహకరించిన ఏదైతే గుడి ఆలయ కమిటీ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ఆ పాత కమిటీ సభ్యులందరూ కూడా వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ గుడి పెద్ద ఎత్తున తీసుకోవాలి. అలాగే ఆలయ కమిటీ అనేసి ఒకటి నిర్మిద్దాం అనేసి అనుకున్నాం. ఆల్ పార్టీలకి అతీతంగా గుడిని నిర్మించాలన్న పెద్దలు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అన్ని పార్టీల పెద్దలందరూ అలాగే గ్రామ పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ వీరాంజనేయ స్వామిని మా కమిటీ సభ్యులందరూ పూర్తి చేస్తారు. దానికి సహకరిస్తాం దయాకరణ గారు, అలాగే మేము, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, 26 మంది కార్పొరేటర్లు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నూతనంగా ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కమిటీ నూతన కమిటీకి నన్ను చైర్మన్గా అవకాశం ఇచ్చిన పెద్దలకు జండన్న గారికి, సూర్యరెడ్డి అన్న గారికి, వజ్రేష్ అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే సూర్యరెడ్డి అన్న గారికి, మాజీ జెడ్పీటీసీ మెంబర్ చరణచంద్రుడి గారికి, మాజీ మేయర్ అమర్ సింగ్ గారికి, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గారికి, విజయగూడ మున్సిపల్ అధ్యక్షుడు తుర్రతుర్తి రవి గారికి, దర్గా దయాత్రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను శక్తి వంచన లేకుండా ఈ గుడికి సేవ చేద్దామని దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.